నా సంతోషమే ముఖ్యమని నువ్వు మాటిచ్చావు అమ్మా. కానీ నా సంతోషం, నా ఇష్టం, నా ప్రాణం పార్వతి అని నీకు చెప్పలేకపోయాను. ఇప్పుడు నా శత్రువైన నీలాంబరి మెల్లో నల్ల పూసలుండే పుస్తలు తాడవేసి సంతోషంగా ఉండమని ఆశీర్వదించబోతున్నాను. కానీ ఈ చేతులు నీ పాదాలు పట్టుకొని దండం పెట్టడానికి తప్ప ఆ రాక్షసికి తాలిబొట్టు వేయడానికి ఇష్టపడవు. నేను ఆ పని చేయలేనమ్మా. నాకేదో ఒక దారి చూపించు ప్లీజ్ అమ్మా. పెద్దబాబు గారు, సన్న భయం వేస్తుంది పెద్దబాబు గారు. ఎందుకు పార్వతి? నీ దేవుడు ఆ దయ్యం మెళ్ళలో నల్లపూసలు వేస్తాడనా? అట్ట అనుకోను పెద్దబాబు గారు. దాన్ని ముట్టుకునే పరిస్థితి వస్తే మీరేం చేసుకుంటారో, ఏమవుతారో అన్న భయం నన్ను వెంటాడుతోంది. భయపడక పార్వతి. ఇప్పటిదాకా భగవంతుడు మనకు అండగా ఉన్నాడు. ఏం జరగాలో ఆయన్ని చూసుకుంటాడు. నా కొడుక నదురుతుంది. ఏం కిడు జరుగుతుందో ఏటో. చెడు జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ మంచి జరుగుతుంది. అది ఇప్పుడే జరిగితే నీకు నమ్మకం కలుగుతుంది. వీటిని భార్య మెడలో భర్త ఎందుకేస్తాడో నాకంటే నీకే బాగా తెలుసు పార్వతి. భార్యాభర్తల అనుబంధం ఆ సూర్యచంద్రుల సాక్షిగా ఒకటిగా ఉండాలని చెప్పారు. మన ప్రేమ ఒకటైంది, మనము ఒకటయ్యాం. ఇక నీలాంబరి ఊసేలేదు, తన కోరిక తీరదు. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఆడపిల్లకి కుడి కన్నా తిడితే భయం ఉంటుంది పెద్దబాబు గారు. ఆ నీలాంబరి ఏం చేస్తాదో ఏటో. కోడిక నదిరితే మంచిదే అన్నావు కదా పార్వతి. అది మీకైతే మంచిది పెద్దబాబు గారు, ఆడవాళ్ళకైతే అనర్థం. ఇదా నీ భయం? ఇంతకుముందు నా శ్రీమతి చెప్పిన విషయం తనే మర్చిపోయిందనుకుంటా. ఏం చెప్పాను పెద్దబాబు గారు? ఇలా కన్నెదిరితే ఆ కన్ను మూసుకొని ఇంకో కన్నుతో కళ్ళార్పకుండా చూస్తే అదరడం తగ్గుతుందని చెప్పావు కదా పార్వతి. అవును పెద్దబాబు గారు, కంగారులో మర్చిపోనాను. కంగారు పడకు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,